హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 43. ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు చాలా డేస్ పట్టిందండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కూడా, ఏంటి సిస్టర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. ఎందుకంటే నేను కొంచెం ఊరెళ్ళానండి. సో ఆ జర్నీ టైంలో ఎడిట్ చేయలేకపోయాను. అండ్ ఇంకో 1 వీక్ వచ్చేసి వ్యాక్సినేషన్ వల్ల నేను వ్యాక్సినేషన్ చేయించుకున్నాను. సో ఆ వ్యాక్సినేషన్ వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అసలు వ్యాక్సినేషన్ ఏంటి, మనం ఎందుకు వేయించుకోవాలి, దేనికి యూజ్ అవుతుంది అన్న వ్యాక్సినేషన్ గురించి డీటెయిల్గా కంప్లీట్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది ఆ వ్యాక్సినేషన్ అనేది. సో మీకు కూడా యూజ్ ఉంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ లెగవంగానే యాపిల్ సైడర్ వినిగర్ తీసుకున్నాను, ఒక గ్లాసు. ఇది చెప్పాను కదా, ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ ఇంకా వేరే ఏది తీసుకోకుండా, ఆల్టర్నేట్గా ఏది తీసుకోకుండా యాపిల్ సైడర్ వినిగర్ తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టమక్తో తీసుకుంటే మన వెయిట్ లాస్కి డే మొత్తం యూజ్ అవుతుంది అది. సో కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, లంచ్ చేసే ముందు, డిన్నర్ చేసే ముందు తీసుకుంటారు. సో అలాగైనా తీసుకోవచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్ 1 టైం అన్నా తీసుకోవచ్చు అనమాట. చాలా మంచిది స్కిన్కి అండ్ మన గట్కి కూడా చాలా మంచిది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పాలకూర ఆకుకూరతో ఆమ్లెట్ వేసుకున్నాను. సో ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఉత్త ఆమ్లెట్ తినాలన్నా కష్టమే, లేదు ఆమ్లెట్ కాకుండా డైలీ మనం బాయిల్డ్ ఎగ్స్ తినాలన్నా కష్టమే కదా. సో అలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందామన్న ఉద్దేశంతో నేను కొంచెం పాలకూర కట్ చేసుకొని, వెజిటేబుల్ ఆమ్లెట్ అంటారు కదా, అలాగే అవి మిగిలిన ఏమీ మిక్స్ చేయకుండా నేను జస్ట్ ఆనియన్స్ బదులు పాలకూర యాడ్ చేసుకున్నాను. పాలకూర నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్, కారం, పెప్పరు ఇవన్నీ వేసేసి లైట్గా మిక్స్ చేసేసుకొని దానిలో 2 ఫుల్ హోల్ ఎగ్ వేసేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఎల్లో తీసేసి ఓన్లీ వైటే వేసుకుంటారు. అలా తినటం వల్ల ఎక్కువ ఏంటంటే టేస్ట్ ఉండదు, పైగా ఏం యూజ్ ఉండదు. సో ఎప్పుడన్నా మీరు హోల్ ఎగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ 2 తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ హెవీగా తిన్నా కూడా కష్టమే. అందుకని 2 ఎగ్స్ సరిపోతాయి, హోల్ ఎగ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకుంటేనే ఆకుకూర మొత్తం దాంట్లో మిక్స్ అయ్యి సాల్ట్ కూడా ఎక్కడ ఒక చోట లేకుండా మొత్తం మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సో కొంచెం పెనం మీద బటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదు నెయ్యి వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. కానీ నేను లో ఫ్యాట్ బటర్ తీసుకున్నాను. సో ఆ బటర్ని కొంచెం పీసెస్గా, ఎందుకంటే మనం తినేది కొంచెం తృప్తిగా తింటే మన వెయిట్ లాస్కి కూడా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే త్వరగా అమ్మో నేను ఇప్పుడు ఇది తినాలా, ఇంత కష్టంగా ఉంది ఏంటి, నేను తినలేకపోతున్నాను అన్న మెంటాలిటీ మనకి రాకుండా ఉంటుంది, మైండ్ సెట్ అనేది. సో కొంచెం బటర్ వేసుకోండి, ఏం పర్లేదు. రిఫైన్డ్ ఆయిల్స్ తప్ప మిగిలిన మీరు ఏ ఆయిల్ తిన్నా సరే, కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నా సరే మన హెల్త్కి కూడా దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. సో బటర్ నేను కొంచెం 2 పీసెస్ ఎక్స్ట్రానే వేసుకున్నాను. ఎందుకంటే ఆమ్లెట్ బాగా కాలదు, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా, మూత ఏం అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ఉంచేసేయండి. దాని తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని, అటు సైడ్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసుకొని తినేసేయటమే. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే, పాలకూర ఉత్తగా జ్యూస్ తాగకుండా చాలామంది ఏంటంటే అమ్మో ఇప్పుడు ఈ పాలకూర జ్యూస్ తాగాల, ప్రోటీన్ ఫుడ్ తిన్నా తినకపోయినా ముందు ఇవి తినలేకపోతున్నామని అనుకుంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ఆమ్లెట్ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పాలకూర రైస్ అనో, పాలకూర పప్పు అనో, పాలకూర జ్యూస్ అనో ఇట్లాగే ట్రై చేస్తారు. బట్ ఒకసారి ఆమ్లెట్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే పాలకూరతో చేసిన ఆమ్లెట్ అండ్ కొన్ని సీడ్స్ తీసుకున్నాను నేను. అన్ని సీడ్స్ కలిపి, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్,
పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమిన్ సీడ్స్ ఇవన్నీ కలిపి ఒక చిన్న కప్ తీసుకున్నాను. మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో ఇలా నిండుగా తింటే మనం మార్నింగ్ తినే ఫుడ్డే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట బాడీకి. సో నేను మరీ ఫ్రూట్స్ ఎక్కువ తినట్లేదని అనిపించి కొన్ని గ్రేప్స్ కూడా పెట్టుకున్నాను ఎట్ ఏ టైము. సో ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. కంప్లీట్గా హెల్త్కి మంచిది, హెయిర్కి, స్కిన్కి మనం హెల్తీగా తింటున్నామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. సో బాగుంటుంది. సో కంప్లీట్గా ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అంటే ఎగ్స్, ఓట్స్ మ్యాక్సిమం ఇవే తీసుకుంటానండి. సో ఒక్కొక్క రోజు నేను ఓట్స్ అవి తీసుకున్నా, ఒక్కొక్క రోజు ఎగ్స్ ఇట్లా తీసుకుంటాను నేను. ఈరోజు అందులోనూ లెగ్ వర్కౌట్స్ కాబట్టి నేను కొంచెం హెవీగానే తింటాను. మార్నింగ్ తీసుకునే వాటర్ కంటెంట్తో సహా కూడా నేను లెగ్స్ డే రోజు కొంచెం ఎక్కువే తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మేము 70 kgs దాకా లిఫ్ట్ చేస్తున్నాము. అంతంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మన బాడీ కూడా ఎక్కడ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ప్లేట్లో కంప్లీట్ మీల్ ఉండాలి. సో దానికోసమే ప్రోటీన్ అని, కార్బ్స్ అని, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలన్న ఉద్దేశంతోనే సో కంప్లీట్గా నేను మీల్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఏ ఒక్కటి మిస్ అయినా మీరు ఎట్లా వెయిట్ లాస్ అయ్యారని అడుగుతున్నారు. అలా కాకుండా నేను ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఏమేం వర్కౌట్స్ చేస్తున్నానని నీట్గా చూపిస్తున్నాను నేను. సో నేను డైలీ తినే ఫుడ్డే నార్మల్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా దాంట్లో కొత్తగా టిప్స్ ఫాలో అయ్యేది ఏం లేదు. సో నా కంటెంట్ ఎంతో కొంత మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీ వీడియో నేను పోస్ట్ చేసిన వీడియో మీకు రావాలి, నోటిఫికేషన్ ద్వారా కనిపించాలి అంటే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉన్న పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా, ఈవెన్ షార్ట్స్ పోస్ట్ చేసినా, ఏది చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నా వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, నేను ఏం టాపిక్ చెప్తున్నాను, అది మనకి యూజ్ ఉంటుందా లేదా అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో అందులోనూ ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఒకళ్ళ మీద ఆధారపడకుండా స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి. ముందు మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మో ఇప్పుడు జిమ్కి వెళ్ళాలా, నేను వెయిట్స్ లిఫ్ట్ చేయాలా, ఇంత వెయిట్ లిఫ్ట్ చేయొచ్చో లేదో అన్న మైండ్ సెట్ని మార్చుకొని కంప్లీట్గా చేంజ్ అయ్యి సో మీ అంతటికి మీరు మోటివేట్ అవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను 3 చపాతీస్ అండ్ ఒక క్యారెట్, ఇంకొంచెం మునక్కాయ కర్రీ వేసుకున్నాను. సో ప్రోటీన్ ఈరోజు నాకు కొంచెం తక్కువ అనిపించింది. హెవీగా నేను ఎక్కువ తీసుకోలేకపోయాను ఈరోజు. సో ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఇలా డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను పీసెస్ చేసుకొని. ఒక డ్రాగన్ ఫ్రూట్తో ఇంకా కంప్లీట్గా ఈరోజు మొత్తం కంప్లీట్ మీల్స్ చెప్పేశాను. సో నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.